రైతు ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఇదివరకు ఏమన్నా గతంలో మనుషులతోటి మ్యాన్ పవర్ తోటి ఆ కోతలు కోసేవాళ్ళం. ఇప్పుడు ఆ మ్యాన్ పవర్ అంతా పోయింది. ఆ మ్యాన్ పవర్తో కొస్తే గిట్టుబాటు కావట్లా రైతుకి. ఎందుకంటే పెట్టుబడులు విపరీతంగా పెరిగిపోయినాయి. ఆ పెరిగిపోయిన దాని మీద మనుషులు పెట్టుకుని మళ్ళీ ఒక 3 రోజులు 4 రోజులు పళ్ళ మీద ఎండగట్టి మళ్ళీ కుప్పలు వేసి నూరిపిడి చేయాలంటే తడిసి మొప్పుడు అయిపోతా ఉంది. అందుకని మిషన్ అయితే తీసుకొచ్చేసి 4-5 రోజులు ఎండబోసుకుంటే అమ్ముకోవచ్చని ఆలోచనతోటి ఇప్పుడు తీసుకొచ్చి ఇప్పుడు ఈ కళ్ళాల్లో ఇట పోసుకోవటం ఈ ఏమన్నా ఇప్పుడు ఆరుదల ఇప్పుడు దాకా మంచు పడతానే ఉంది. ఇదిగో వాతావరణం చూడండి, క్లైమేట్ అంతా వేరుగా ఉంది. ఆ మంచుకి ఏమన్నా మరి మంచు ఆరినప్పుడు పట్టాలు తీసుకొని మళ్ళీ పగలియాలి. వడ్లన్నీ పగలి ఆరబెట్టిన తర్వాత 5-6 రోజులు పెట్టిన తర్వాత కానీ వాళ్ళు అధికారుల దగ్గర వెళ్ళి మనం మొరబెట్టుకుంటే వాళ్ళు శాంపిల్ తీసుకెళ్ళడమో లేకపోతే ఏదో చేస్తారు. చేసిన తర్వాత అప్పుడు దీన్ని ఎత్తుకెళ్తానికి సహాయపడతారు. అప్పటిదాకా ఇట్ట కింద పోసే ఉంటాం. రోజు రేత్రి కాపలా, పొగులు కాపలా, ఎప్పుడు వర్షం వచ్చిందో, ఎప్పుడు సైక్లోన్ అంటారో ఇదో భయంగా ఉంది మాకు. మనదాకా సైక్లోన్ అన్నీ పాపం ప్రకృతి లక్షణం వల్ల మనకంత సైక్లోన్ ఎఫెక్ట్ రాలా. ఒక ముంతా తుఫాను వచ్చింది. ఆ ముంతా తుఫానికి మరి అరితోటలన్నీ పడిపోయినాయి. మాకు ఇక్కడ కొన్ని చాలా పడిపోయినాయి. రికార్డెడ్ కూడా అయింది. రికార్డ్ అయిన దానికి ముంతా తుఫానికి త్వర డబ్బులు రాలేదండి. మరి ఇప్పుడు ఏమన్నా జరిగిందంటే ఎప్పుడు డబ్బులు వచ్చాను. గతంలో వ్యవసాయానికి ఇన్సూరెన్స్ ఉండేది. గత ప్రభుత్వంలో ఇన్సూరెన్స్ ఉందండి. ఇప్పుడు ఇన్సూరెన్స్ తీసేశారు. ఇన్సూరెన్స్ తీసినాక వీళ్ళ దయ మా ప్రాప్త. ఏదైనా నష్టం వచ్చిందనుకో మొంతతో పాటు నాది 3 ఎకరాలు ఎడతాడు పడిపోయింది. మరి తీసుకొచ్చా అధికారం చూపించా. దాదాపు 18 ఎకరాలు మా ఊళ్ళో ఉండవల్లిలో తేలుతున్న ఇంతవరకు ₹1 రాలా. ఏంటంటే ఇన్సూరెన్స్ లేదు అనేది మాకు అర్థమైంది. ఇక ఆ ఇన్సూరెన్స్ ఉంటే మనకు టెన్షన్గా ఒక ఎంత పసుపుకైతే ₹1,00,000 అట్టా ఉండేది. ఇప్పుడేమన్నా చంద్రబాబు గారి దయ మా ప్రాప్త. ఆయన ఎంత దయ ఉంటే అంత శాంక్షన్ చేస్తే అంత మాకు వస్తాయి. అందుకని ఆ పరిస్థితిలో పట్టలు కప్పుకొని దాచుకొని తీసుకెళ్తున్నారు. కారణం ఏంటంటే ఇక్కడ ఒక రకమైన ప్రయోగం చేస్తారు. ఇక్కడ ఇవాళ సాయంత్రం రేపు తుఫాను కానీ అన్నారంటే రేపు వచ్చి ఈ ప్రైవేట్ బయర్స్ ఉంటారు, వీళ్ళు వచ్చి 500 అంటారు. రైతు ఇవ్వాల్సిందే, తప్పదు. ఇక అది ఎంతైనా సరే 500 అది ఎంతైనా సరే. ఎందుకంటే పైన వర్షం అంటున్నారు, ఏమంటున్నారు ఏంటది ఈ ఇళ్ళకన్నా వాళ్ళకి ఆ సంబంధాలు ఉండి అట్లాంటి రైతుని ఇబ్బంది పెడతా ఉంటారు. ఎప్పుడైతే రైతుకి ఇబ్బంది ఉంటారో వాళ్ళు దోసుకోవడానికి అంతే అవకాశం ఉంటుంది. దీనికి నేను చెప్పేది ఏంటంటే ప్రభుత్వం వాళ్ళు ఆ నిమ్ము శాతాన్ని 18% ఉండాలి. 24% 25% రైతు దగ్గరే ఉన్నాయి కాబట్టి వాడి దగ్గర ఆ రేటుకి కొనుగోలు చేస్తే అది ఇంకా రైతుకి గెట్న అవుతాడు. ఆ నామ్స్ ప్రకారంగా ఇవ్వాలనుకుంటే మరి వాతావరణం ఇదిగో ఇంకా క్లైమేట్ ఇంకా ఊరిపోయిలా. మరి ఎప్పటికి ఎన్నాళ్ళకి వచ్చాను అన్నాళ్ళలో మేము కాలుబాగా అంటే వర్ణాతీతం రైతుకి. అందుకని ఈ పరిస్థితులు ఉండే కనుక చంద్రబాబు గారు ఎక్కడ వాకబుల్ డిస్టెన్స్ ఎంతో దూరం లేడు. ఇది ఉండవల్లి ఈ పక్కన ఉండవల్లి కాదారినా చంద్రబాబు గారు ఉన్నాడు. వచ్చి మరి అధికారం నుండి ఒక నాయకుడు ఒక విలేజ్లో ఉన్నాడు అంటే ఆ విలేజ్కి ఎంత కాపాడతాడు అనేది ఒక నమ్మకం ఉండాలి. మాకైతే పాపం ఆయన చంద్రబాబు గారు ఎప్పుడు వస్తాడు ఎప్పుడు పోతాడో కూడా మాకైతే అర్థం కావట్లా. ఏ అధికారి మా దగ్గర రావట్లా. ఇప్పుడు మేము ఈ రేసు కొంటాం, ఇదిగో రేపటి దాకా ఆరబోయినని ఒక్క మనిషి చెప్పాల. మరి కళలన్నీ ఈ పన్నే ఆరబోసుకుని ఉండే. ఇది రైతు ఇది అనావస్థలో ఉంది. దీన్నే వాళ్ళు ఏమన్నా గోతాలు ఇచ్చాం, గన్నీలు ఇచ్చాం. అదేదో పౌర సరఫరాల మినిస్టర్ గారంట, ఆయన పేరు ఏదో ఉంది మొత్తం మీద, నారాయణ మనోహర్ గారు. ఆయన గన్నీలు ఇచ్చా అంటున్నాడు. ఏదండి ఒక్క గోతం ఇచ్చాడండి. గన్నీ బ్యాగ్స్ ఏడన్నా ఉన్నాయండి. అన్ని పట్టలు రైతులు అద్దెకి తెచ్చుకొని వేసుకొని ఇట్లాంటి పరిస్థితులు మేము ఉన్నాం. ఆయన గన్నీలు ఆడిచ్చాడు, ఎవరిని పంపించాడు. రికార్డు స్థాయి అంటే పుస్తకాల్లో ఉంటుంది రికార్డు స్థాయి. ఇక్కడ రైతుల దగ్గర అదిగో రికార్డు స్థాయి అంటే మన అమ్మాలుగా మరి రైతులన్నీ రికార్డు స్థాయి పుస్తకాల్లో ఉంటుంది. ఆయన చెప్పే అక్కడ కాన్ఫరెన్స్ మీటింగ్లో మాత్రం అది ఉంటుందండి, పుస్తకాల్లో ఉంటుంది. అంత మాత్రం అది రైతుల దగ్గరకు ఆచరణకి రావట్లేదు అనేది మా ఆవేదన. రైతు భరోసా కేంద్రాల్లో ఎవరు రాలేదు మీ దగ్గర? రాలే. ఇప్పుడు నేను ఫోన్ చేసినా కూడా వాళ్ళు లిఫ్ట్ కూడా చేయలే. ఇంకా అది ఆ పరిస్థితిలో ఉండరు వాళ్ళు. అందుకని తక్షణమే ప్రభుత్వం వారు మా ఎందుకు దయ ఉంచి ఈ కొనుగోలు ఈ ఉండవల్లి ఆ చంద్రబాబు గారి కాన్స్టిట్యూషన్ ఆ దగ్గర వేసారు, ఆ ఇళ్ల చుట్టూ వేసారు, ముందు కొనుగోలు చేస్తే ఆ రైతు ఎంత కొంత మేలు చేసినాడు అవుతాడు అనేది మేము కోరుకుంటున్నాం. ఎస్ ఈ ఏడాది అదే పరిస్థితి. అసలు ఈ రైతు సమస్య అనేది వాళ్ళ ప్రభుత్వం వాళ్ళు పట్టించుకోరు. ఈ రైతాంగం ఇప్పుడు మీలాంటి మీడియా ద్వారా వస్తేనే అది వాళ్ళు ఏదైనా చూసి మంత్రి లేకపోతే అధికారులు చూసి యాక్టివ్ అయితే అప్పుడు వస్తున్నారండి. అంతేగాని మీ ద్వారాగా మీరు చాలా సహాయం చేసిన వాళ్ళు అవుతారు మాకు మాత్రం రైతాంగానికి. ఎందుకంటే మాకు ఆయుధం ఏది ఇదే. మరి ఇది తప్పితే
రాస్తారోకు చేయటం లేదా అద్దెపితే బంద్ చేయటం, ఇక ఆ పరిస్థితిలో ఉంటుంది. ఫస్ట్ మీడియాకి తెలియపరిచిన తర్వాత ఏం కాకపోతే 4 బత్తాలు రోడ్డు మీద పెట్టి అడ్డం పడుకుంటాం. అది మా పరిస్థితి. అందుకనే మీడియా దీని ద్వారా పోయినసారి కూడా మీడియాలో వచ్చి ఆ కొనుగోలుదారులు వచ్చారు. ఇప్పుడు కూడా రావాలని మాత్రం మేము కోరుకుంటున్నాం. వాళ్ళు వస్తారు, రావాలని కూడా మీ ద్వారాగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు కానీ నాదెండ్ల మనోహర్ గారు కానీ పేపర్ ప్రకటనలో మాత్రం ధాన్యం మొత్తం కూడా రైతు దగ్గర గింజ లేకుండా మొత్తం కొనేస్తూ ఉన్నాం, వెంటనే డబ్బులు బ్యాంక్ అకౌంట్లు పడిపోతూ ఉన్నాయని చెప్పేసి ప్రకటనల మీద ప్రకటనలు గుప్పిస్తూ ఉన్నారు. వాస్తవ రూపంకి వచ్చేటప్పటికి ఏంటంటే డబ్బులు పట్టమాట వాస్తవం అయినా ధాన్యం దగ్గర నుంచి రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనే దాంట్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది చెప్పేసి స్పష్టంగా మనకు అనిపిస్తూ ఉంది. వాస్తవంగా మొన్న మోంతా తుఫాన్ కానీ నిన్న తుఫాన్ వచ్చిన ప్రభావం కానీ ఆగస్టులో కురిసిన వర్షాల ప్రభావం వల్ల కానీ మొత్తం ఏంటంటే ధాన్యం దిగుబడి తగ్గింది. దాంతోపాటు తుఫాను ఆకాశం మేఘావృతం అయిన కారణంగా ఏంటంటే వెంటనే కోసేసుకోవాలని చెప్పేసి దాని మీద యంత్రాలకు ఏంటంటే గంటకి 2,000-1,800 ఉండే యంత్రాలు 3,000-3,200 ఇచ్చేసి ఏంటంటే అదనంగా 2 గంటలు 3 గంటలకు కోయించుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. ఒక పక్కన దిగుబడి తగ్గటం, మరో పక్కన యంత్రాల యొక్క ధరలు పెరగటం, ఖర్చులు పెరగటం, మరొక పక్కన 1,280-1,300లకు అమ్ముకుంటే 1,792 రూపాయలు కొనాల్సిన ప్రభుత్వం ఇవాళ ఏంటంటే ఈ ప్రైవేటు వ్యాపారస్తులు 1,200, 1,300, ఇవాళ 1,400 కొంటా ఉన్న పరిస్థితులు ఏంటంటే ఒక్కొక్క రైతు ఒక బస్తాకి 500-400 రూపాయలు నష్టపోతా ఉన్న పరిస్థితిలో అయ్యో 10,000 రూపాయలు నష్టపోతాడు. ఏతావాత ఏంటంటే 25,000 రూపాయలు రైతు ఇవాళ స్పష్టంగా ఖరీఫ్ సీజన్ నష్టపోతా ఉన్నాడని చెప్పేసి స్పష్టంగా కళ్ళకి క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చిన ఎవరికైనా కనిపిస్తూ ఉంది. ప్రభుత్వం ఏమన్నా 17% తేమ ఉంటేనే మేము తీసుకుంటామని చెప్తా ఉన్నారు. మరో పక్కన కేంద్ర ప్రభుత్వానికి 22-23% కేటాయింపులకు మినహాయింపు ఇవ్వండి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు రాసిన దాని మినహాయింపు కోసం పట్టుపట్టి ఆ 22-23% ఒప్పందం చేసుకొని ఏంటంటే రైతుల దగ్గర కొనే పరిస్థితి ఉంటే ఈ యొక్క దారుణం ఇవాళ రైతులు ఈ విధంగా నష్టపోయే పరిస్థితి ఉండేది కాదు. కానీ ప్రభుత్వం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చేసి ఆ ప్రకారమైన ఒత్తిడి తీసుకొచ్చేసి 22-23% తేమ శాతానికి అవకాశం తీసుకోవడం విఫలమైందని చెప్పి స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది. అయినా ప్రభుత్వం తన వంతు కృషిగా రైతులు ఆదుకోవాలని చెప్పేసి క్రమంలో ఏంటంటే వాస్తవంగా ఏంటంటే ఇది చలికాలం, మంచు విపరీతంగా పడతా ఉంది, ఈ ఎండే పరిస్థితి కనబడతల్లా. 10-12 రోజులు రైతులు ధాన్యాన్ని కళ్ళాల్లో ఆరబోసి ఎండబెట్టుకోవటం అని చెప్పేసి అంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. వీటిని దాచుకోవడానికి ఏంటంటే గోడౌన్స్ పరిస్థితి అంటే మన ప్రాంతంలో ఎక్కడ కూడా కనిపించిన పరిస్థితి లేదు. అందుకనే రైతులు తెగ నమ్ముకోవాల్సిన పరిస్థితులు అగమ్య గోచరంగా తప్పని పరిస్థితులు ఇవాళ 1,300-1,400కు అమ్ముకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదే ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తేమ శాతాన్ని కాస్త సడలింపులు ఇచ్చి రైతును ఆదుకోవాల్సిన పరిస్థితులు స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఆ విధంగా ప్రభుత్వం స్పందించి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అలాగే ఇవాళ యూరియా రేపు రబీ రాబోతా ఉంది. యూరియా చాలా అవసరం ఇవాళ. యూరియా కూడా ఎలా ఉందని చెప్పేసి అంటే ఉదాహరణకి ఉండబల్లి పెనమాక ఒక సొసైటీ ఫామ్ ఉంది. అది పెనమాక దిగుబడి అవుతుంది కానీ ఉండబల్లికి ఏంటంటే వచ్చే పరిస్థితి కనబడతా. రైతులు అక్కడికి వెళ్ళి తెచ్చుకోవడంలో కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడతా ఉన్నాయి. అందుకని ఉండవెల్లిలో కూడా గోడౌన్ తీసుకొని లేకపోతే రైతు సేవా కేంద్రంలోనన్నా యూరియాని ఈ మందులు ఏంటంటే ఇక్కడ ఇచ్చి ఇక్కడ ఉండవెల్లి రైతులు కూడా ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గన్నీ బ్యాగ్స్ ఇస్తున్నాం, లేకపోతే టార్పాల్స్ ఇస్తున్నాం, మీరందరూ వర్షం వస్తే కప్పుకోండి అని చెప్పేసి బ్రహ్మాండంగా క్షేత్రస్థాయిలోకి నాదెండ్ల మనోహర్ గారు చెప్తూ ఉన్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. వాస్తవ పరిస్థితుల్లోకి వెళ్తే అంటే ఇప్పుడు చెరావూరు ఉంది, చెరావూరులో 40-50 టార్పాల్స్ ఇచ్చారు. 40-50 టార్పాల్లు ఇస్తే అక్కడ ఎంతమంది 300 మంది రైతులు ఉన్నాయి. అక్కడ ధాన్యం విపరీతంగా పండింది. 300 మంది రైతులు 50 టార్పాల్స్ కప్పుకునే పరిస్థితి ఏమైనా ఉంటుందా? అందుకని ఇది మనం పరిశీలించాల్సి వస్తుంది. అలాగే ఈ గోను సంచులు పరిస్థితికి వచ్చేటప్పుడు కొన్ని అంటే ఏం కనపడతా ఉంది, ఎన్ని వస్తున్నాయి. వాస్తవంగా గోను సంచులు ఇవ్వటంలో కూడా ప్రభుత్వం విఫలమైంది, టార్పాల్స్ ఇచ్చి రైతులు ఆదుకుంటంలో కూడా విఫలమైందని చెప్పి స్పష్టంగా మేము చెప్తా ఉన్నాం. గిట్టుబాటు ధర కల్పించడంలో ఇంత నిర్లక్ష్యానికి కారణం ఏమనుకోవచ్చు? గిట్టుబాటు ధర అసలు గిట్టుబాటు ధర కాదు, మద్దతు ధర వీళ్ళు ప్రకటించేది. గిట్టుబాటు ధర అంటే చాలా కావాలి, 2,900, 3,000 ఉంటాయి కానీ ఇవాళ రైతు గిట్టుబాటు కాదు. కానీ ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర 1,792 రూపాయలు. ఆ 1,792 రూపాయలకు అమ్ముకోవడానికే మాకు గతి లేని పరిస్థితులలో 1,300, 1,400 అమ్ముకుంటా ఉంటే 15 రోజుల క్రితం అయితే ఇప్పుడు దుగ్గిరాల పరిసర ప్రాంతాల్లో 1,280 రూపాయలకి అమ్మేశారు.
అలాగే మేము కొలిప కొల్లిపార వెళ్ళాం, కొల్లిపార మండలం వెళ్ళాం, దావులూరు ఆ గ్రామాలు వెళ్ళాం. వాళ్ళు కూడా 1280, 1300 అమ్మేసుకున్న పరిస్థితి. ఆ ప్రాంతంలో వాళ్ళు చెప్తా ఉన్నారు గన్నీ బ్యాగ్స్ వస్తున్నాయండి, ఇస్తామండి అని చెప్పి క్షేత్రస్థాయిలోకి వెళ్తే మాత్రం ఏంటంటే ఏమీ కనిపించట్లేదు, ఇబ్బందికరమైన పరిస్థితులు. కానీ డబ్బులు మాత్రం పడుతున్నాయి తీసుకున్న వరకు. అది మనం ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది.